బ్రేకింగ్ న్యూస్ జగిత్యాల జిల్లా జాబితాపూర్లో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న నిత్యను చదువులో వెనుకబడ్డావంటూ నిత్య తోటి విద్యార్థులు అవమానించారు. దీంతో ఈ నెల 2న ఇంటికి వచ్చిన నిత్య మనస్తాపంతో గడ్డి మందు తాగి సూసైడ్కు పాల్పడింది. చికిత్స కోసం కరీంనగర్ హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిత్య ఫ్రెండ్స్ వైష్ణవి, సంజనలపై పోలీసులు కేసు నమోదు చేశారు. నైట్ మొత్తం రూమ్లో గొడవ పెట్టినారండి. మార్నింగ్ నాకు మెసేజ్ చేసింది, ఇంటికి వెళ్దాం రావే అని. ఎందుకే ఏమైంది అంటే రూమ్లో టార్చర్ చేసిరు అందరు నన్ను, రా ఇంటికి పోదాం, నాతో అయితే లేదే అని చెప్పింది. సరే నా దగ్గరికి రాయంటే రాలేదు. ఇంటికి పోతున్నా నేను అంటే సరేనే పో, నేనే పస్తా అని చెప్పిన. నేను వచ్చేసరికి ఇట్లా చేసుకుంది. 1 అవర్ ఉంటుంది నాకు, అది జేఎన్టీలో ఉంటుంది, నేను దిల్షుక్నగర్లో ఉంటాను. నా దగ్గరికి రమ్మంటే రాలేదు. చెప్పింది రూమ్లో వాళ్ళందరూ టార్చర్ చేస్తున్నారే నన్ను, నాతో అయితే లేదు, నైట్ నేను పడుకోలేను అని చెప్పింది. వైష్ణవి టార్చర్ చేసింది, సంజన కూడా టార్చర్ చేసింది, నైట్ అస్సలు నేను పడుకోలేను అని చెప్పింది. ఫ్రెండ్స్ గొడవనే 3 months నుంచి అవుతుంది, నాతో అయితే లేదు, హాస్టల్ కూడా చేంజ్ అవుతా అన్నది. సరేనే చేంజ్ అవ్వదు సెమ్ అయినాక అని చెప్పిన. సరేనే అవుతా అన్నది, ఇట్లా చేసుకుంది. ఇసుక జగిత్యాల జిల్లా జాబితాపూర్లో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తోటి విద్యార్థులు వేధింపుల వల్లే ఈ విద్యార్థిని సూసైడ్కు పాల్పడిందా? అసలు పోలీసులు ఏమంటున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేఖ, జగిత్యాల జిల్లా ఇటు జాబితాపూర్ చెందినటువంటి కాటిపల్లి నిత్య తన తోటి స్నేహితులు, హాస్టల్ లోపల ఉన్నటువంటి రూమ్మేట్లు వారి యొక్క వేధింపులు, తర్వాత చదువులో వెనుకబడుతున్నానని చెప్పి అవహేళన చేయడం వల్లనే ఇటు కాటిపల్లి నిత్య ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఇటు తెలుస్తున్నది. అయితే ఇటు జాబితాపూర్కు చెందినటువంటి నిత్య హైదరాబాద్ లోపల, వాళ్ళిద్దరు అక్క చెల్లెలు ఇద్దరు కూడా హైదరాబాద్ లోపలనే ఉంటూ ఇటు ప్రైవేట్ వసతి గృహంలో ఉంటూ కూడా ఇటు ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నటువంటి నిత్య ఇటు చదువులో వెనుకబడుతుండడంతో పాటుగా ఇటు హాస్టల్ లోపల ఉన్నటువంటి తన ఏదైతే రూమ్మేట్లు, తన తోటి స్నేహితులు అవహేళన చేయడము, వేధింపులు పడపడం వల్లనే తను తట్టుకోలేకపోతున్నా అని చెప్పి వాళ్ళ ఎవరైతే సోదరి ఉందో సోదరికి ఫోన్ చేసి కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ సెమ్ అయ్యే వరకు కూడా అదే హాస్టల్లో ఉండాలి, ఆ సెమ్ అయిపోయిన తర్వాత హాస్టల్లో చేంజ్ అవ్వదు అని చెప్పి వాళ్ళ అక్క కూడా సర్ది చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఆ రోజు రాత్రి మొత్తం తన తోటి స్నేహితులు అవమానపరచడము, మార్కులు తక్కువ రావడం వల్ల అవహేళనకు గురి కావడంతో అయితే ఇటు అవమాన భారంగా భరించినటువంటి నిత్య ఇంటికి రావడం కూడా జరిగింది. ఇంటికి వచ్చి ఆ ఇంటి వద్ద ఉన్నటువంటి ఏదైతే తన వ్యవసాయ పనుల కోసం వాడుతున్నటువంటి పురుగుల మందు ఏదైతే దాన్ని తాగి ఆత్మహత్యకు పాల్పడినటువంటి పరిస్థితి అక్కడ చావు బతుకుల మధ్య పోరాడుతూ ఇటు ఆమె మృతి చెందినటువంటి పరిస్థితి. అయితే తన తోటి స్నేహితులు అవహేళన చేయడం వల్లనే ఈ విధంగా జరిగిందని చెప్పి కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తన సోదరికి కూడా ఫోన్ లోపల చాలా సార్లు కూడా చెప్పుకోవడం జరిగింది. ఆ స్నేహితుల యొక్క వేధింపులు తాళలేకనే తన ఆత్మహత్య చేసుకున్నట్టుగా అయితే ఆ పోలీసులు ఇటు వాళ్ళకు ఫిర్యాదు అందడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళిద్దరు స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాస్టల్ కాల్ చేసి వాళ్ళ స్వగ్రామానికి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. రేఖ, శ్రీనివాస్, అంటే ఆ వేధింపులు ఏ విధంగా ఉండేవి? అంత మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే తను నిత్య మొదటి నుంచి కూడా చాలా సెన్సిటివ్ గా ఉండేదా? అసలు పేరెంట్స్ ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? నిత్య ఇంటర్మీడియట్ వరకు కూడా జగిత్యాల లోపలనే చదువుకోవడం జరిగింది. అటు పలు ప్రైవేటు స్కూలు తర్వాత కాలేజీలో చదివింది. అయితే ఇటు అంటే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా అటు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఫార్వర్డ్ గా ఉండడం, తాను ఇటు గ్రామీణ వాతావరణం నుంచి రావడంతో తను ఇంగ్లీష్ కావచ్చు మిగతా సబ్జెక్ట్ లోపల కొద్దిగా వెనుకబడి ఉన్నట్టుగా అయితే గ్రహించడం జరిగింది. దీన్ని ఆసరా చేసుకుని తన రూమ్మేట్లు కూడా ఇదే దాన్ని పదే పదే కూడా తమను అవమానపరుస్తున్నట్టు అయితే తన అక్కకు చాలాసార్లు కూడా చెప్పుకోవడం కూడా జరిగింది. అంటే చదువులో వెనుకబడుతున్నామని చెప్పి అవహేళన చేయడము, రోజు హాస్టల్కి వచ్చిన తర్వాత మార్కులు తక్కువ వచ్చేటువంటి సమయం లోపల వేధింపులకు గురి చేయడంతో అయితే
ఈ అవమాన భారాన్ని తట్టుకోలేకనే ఇటు ఆత్మహత్య చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది రేఖ మనకు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక జగిత్యాల జిల్లా జాబితాపూర్లో విద్యార్థిని అయితే ఆత్మహత్యకు పాల్పడింది. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది నిత్యను చదువులో వెనుకబడ్డావంటూ కూడా తోటి విద్యార్థులు అవమానించారు. దీంతో మనస్తాపానికి గురై గడ్డి మందు తాగి సూసైడ్ చేసుకుంది. సో దీనికి సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి విచారణ అయితే కొనసాగిస్తున్నారు.